తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవైపు మంత్రులను ఇప్పటికే హైకమాండ్ ఖరారు చేసిందనే ప్రచారం సాగుతుండగా మరోవైపు మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు ఆపడం లేదు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి లాబింగ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత దొంతి మాధవరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి తమను కేబినెట్ లో తీసుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న దొంతి 2014లో ఇండిపెండెంట్ గా గెలిచారు. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చినా కాంగ్రెస్ లోనే కొనసాగారు. పార్టీ కోసం కట్టుబడి ఉన్న తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లంబాడాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని బాలునాయక్ కోరుతున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు కూడా హస్తినాకు వెళ్లి పార్టీ పెద్దలను కలవనున్నారని తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అయితే ఈ నెల 3వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా భర్తీ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ తో పాటు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో అయితే చర్చలు జరుపుతారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కేబినెట్ లో భర్తీ చేసేటువంటి క్రమంలో కూడా ఈ ఏదైతుందో కూడా ఎన్నికల హామీలో ఉన్నటువంటి 6 సంబంధించినటువంటి పథకాలను కూడా అమలు చేసే పూర్తి దిశగా, అదేవిధంగా 6 పదవులను కూడా గాను ఏ సామాజిక వర్గాలకైతే పదవులు ఇవ్వాలనే దానిపై కూడా చర్చ అయితే తీవ్రంగా అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే కూడా దొంతి మాధవరెడ్డితో పాటు మరో 2 కూడా బరిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా ఇక్కడ ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి మాత్రం గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అదేవిధంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యే స్థాయి వరకు అయితే ఉండడం జరిగింది. ఈ క్రమంలో కూడా నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ జెండాను ఎగరవేసినటువంటి దొంతి మాధవరెడ్డి 2014 ఎన్నికల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం మాత్రం టికెట్ అయితే ఇవ్వకపోవడంతో కూడా ఇండిపెండెంట్ గా అయితే పోటీ చేశారు. పోటీ చేసిన క్రమంలో కూడా ఇటు 2014 సమయంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయం, ఈ క్రమంలో కూడా టీఆర్ఎస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి దొంతి మాధవరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఆ తర్వాతకి ఇక్కడ నాటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సీఎం ఏదో కూడా కేసీఆర్ మాత్రం తనకైతే పిలుపునిచ్చాడు. పిలుపునితో పాటు తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తాం, అదేవిధంగా అనేకమైన కాంట్రాక్ట్ పదవులు ఇస్తామని చెప్పి ఆశ చూపినప్పటికీ కూడా ఇతను మాత్రం దొంతి మాధవరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే వీడకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 2023 జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్వయంగా పాల్గొన్నటువంటి దొంతి మాధవరెడ్డి లాంటి నాయకులను కూడా ఇక్కడ గెలిపించినటువంటి ప్రాంతానికి సంబంధించిన వారితో కూడా మాట్లాడడం జరిగింది. అన్నటువంటి రాహుల్ గాంధీ కూడా తనకైతే కూడా మంత్రి కేబినెట్ లో ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా నాటి ఎన్నికల ప్రచారంలో కొనసాగింది. ఈ క్రమంలో ఇటు ఢిల్లీలో మాత్రం 2 రోజుల నుంచి కూడా మకాం వేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి పదవులకు సంబంధించి ఆయా సామాజిక వర్గాల్లో కూడా ఇప్పటికే భర్తీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి బొమ్మ మహేష్ గౌడ్ కూడా నేతృత్వంలో కూడా ఒక ఏతుందో కూడా ఉన్నటువంటి ఆశావాహుల లిస్ట్ అయితే కూడా ఢిల్లీకి అయితే పంపారు. ఈ క్రమంలో కూడా తన ఏతుందో మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకు అవకాశం కల్పించాడు దొంతి మాధవరెడ్డి మాత్రం గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ అయితే మకాం వేశారు. ఈ క్రమంలో ఇటు ఏఐసీసీగా ఉన్నటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గేను కలవడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షిని కూడా కలవడంతో పాటు అక్కడటువంటి లాబింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు దొంతి మాధవరెడ్డితో పాటు దేవరకొండ సంబంధించిన ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ నేతలను కూడా కలవడం జరిగింది. తమ ఉన్నటువంటి కేబినెట్ లో తీసుకోవాలి, తన ఉన్నటువంటి ఏదైతుందో కూడా ఎస్టీ కోటాలు మాత్రం తనను తీసుకోవాలంటూ కూడా తనను కోరడం జరిగింది. ఈ క్రమంలో ఇటు ఉన్నటువంటి నేతలు మాత్రం ఢిల్లీలో మకాం వేస్తూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా కలుస్తున్న సిచ్యువేషన్ లో కూడా ఇటు ఉన్నటువంటి కేబినెట్ లో ఎవరు తీసుకుంటారని చెప్పి ఇంకా క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.